ఏదో వచ్చింది. అతను ఒక లాయర్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, అప్రోచ్ అయిన తర్వాత అతను లాయర్కి సమర్పించాల్సినటువంటి ఈ సాక్ష్యాలు కావచ్చు, ఎటువంటివి ఉంటాయి. అసలు దీని గురించి పూర్తి అవగాహన లేని ఒక వ్యక్తి ఒక పల్లెటూరు నుంచి వచ్చాడంటే అతను ఒక లాయర్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? యాక్చువల్గా కామన్ మ్యాన్కి ఏదైనా చిన్న సమస్య కావచ్చు, లేదా అతనికి తలకు మించిన భారమైన సమస్యలైనా కూడా అతను దానికోసం లాయర్ని ఎత్తకాల్సిన పని లేదు, కోర్టుని ఎత్తకాల్సిన పని లేదండి. సమాజంలో పౌరులు అందరికీ బాధ్యత ఉంది. ఇప్పుడు మీ ఎదురుగా ఒకరిని చంపేసినారనుకోండి, చనిపోయిన వ్యక్తి లాయర్ని ఎత్తకలేడు, భౌతికంగా కింద పడి ఉంటాడు. అట్ ది సేమ్ టైం అట్లాంటి నేరం జరిగింది, అట్లాంటి ఘోరం జరిగింది చూసిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి చెప్పడమో, లేకపోతే వాళ్ళ గ్రామాలైతే పోలీస్ స్టేషన్ లేని గ్రామాలు ఉంటాయి. ఒక దాదాపుగా తాలూకా మండల స్థాయి గ్రామాల్లో పోలీస్ స్టేషన్ ఉంటుంది. కాబట్టి దాని కింద ఒక 10 పంచాయతీలు కానీ ఉంటాయి. అక్కడ పోలీస్ స్టేషన్ ఉండదు కాబట్టి పోలీస్ స్టేషన్ ఎతకలేము. వాళ్ళు ఆ గ్రామ సర్పంచ్ కానీ, లేకపోతే పంచాయతీ ఆఫీసులో కానీ, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంటు, ఈవెన్ ఎంఆర్ఓ ఆఫీసు లేకపోయినా విఆర్ఓ ఆఫీసులు ఉంటాయి, విఆర్ఓలు ఉంటారు. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు తీసుకుపోయి బాధ్యతగా చేస్తారు. ప్రభుత్వ గుమాస్తాలుగా వాళ్ళ డ్యూటీ కూడా అది. కాబట్టి అదేం పెద్ద సమస్య కాదు. రెండోది, ఇప్పుడు మనము ఇవన్నీ కూడా మీరు అనుకున్న సమస్యలు స్వతంత్రం రాకముందే ఉండొచ్చేమో కానీ ఇప్పుడైతే లేదండి. ఇప్పుడు ఎక్కువ మంది మనల్లో చదువుకున్న వాళ్ళు కూడా పెరుగుతున్నారు, చాలా వరకు అవగాహన వస్తూ ఉంది. కోర్ సబ్జెక్టు విషయాల మీద కొంచెం అలజడి, అర్థం కాని పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉన్నది నిజం.